శిష్యులుగా మనం ఎలాగా ఉండాలి, నిజమైన శిష్యులకి ఉండవలసినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. మనం ఈ లోకంలో ఆయనను వెంబడించేటువంటి వారంగా మనం ఉన్నప్పుడు ఆయన శిష్యులుగా మనం జీవిస్తున్నాము. ఆయన యొక్క మార్గంలో మనం నడిచేటువంటి వారుగా మనం ఉంటాం. ఆ విధంగా ఈరోజు ప్రత్యేకంగా తిమోతికి రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయము 9-10 వచనాల్లో ఉన్నటువంటి మాటలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనంలో, నేను నేరస్తుడనైనట్లు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధించబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను అని చెప్తా ఉన్నారండి. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కదండి. ఆయన 8వ వచనంలో మనం చూస్తున్నాం కదా, నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునుము అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆ యొక్క పౌలు భక్తుడు చెప్పేటువంటి సువార్త ఏమిటి, దేవుని యొక్క సువార్త ఏమిటి అని మనం చూసినట్లయితే, దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండిన ఈ లేచినటువంటి యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త అది అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు పౌలు భక్తుని యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆయన దేవునికి విరోధంగా జీవించినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తును నమ్మినటువంటి వారిని ఎంతగానో హింసించి బాధ పెట్టినటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఆయన యేసుక్రీస్తు ప్రభువును నిజ రక్షకునిగా, ఆయన నిజమైన దేవుడిగా తెలుసుకున్నారో, మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు గురించే చెప్పబడ్డాయి. ఆయనే నిజమైన దేవుడు అని ఆయన తెలుసుకున్నారో, ఆయన జీవితం మార్పు చెంది ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమిటంటే దావీదు సంతానంలో పుట్టాడు అని చెప్తా ఉన్నాడు. దావీదు సంతానంలో పుట్టడం అంటే ఆయన దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. దావీదు సంతానంలో, దావీదు వంశంలో ఆయన పుట్టారు కాబట్టి ఆయన చెప్తా ఉన్నారు కదా, ఆయన పూర్తిగా ఆయన మానవుడుగా ఉన్నాడు. అలాగే ఆయన పూర్తిగా ఆయన దేవుడుగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన 100% మానవుడిగా ఉన్నాడు. ఆయన 100% ఆయన దేవుడుగా ఉన్నాడు. ఆ యేసుక్రీస్తుని గురించి అనేటువంటి విషయాలు ఇక్కడ మనకు ఆయన తెలియజేస్తూ ఉన్నాను. అదే ఆయన యేసుక్రీస్తును గురించినటువంటి విషయాలు తెలియచేయడమే రక్షణను గురించినటువంటి విషయము మీరు తెలుసుకోవాలి. అదే మీకు రక్షణ అనుగ్రహిస్తుంది. ఆ యొక్క యేసుక్రీస్తుని మీరు, ఆయన జీవితాన్ని మీరు అవలంబించండి. ఆయన జీవిత ప్రకారంగా మీరు జీవించండి. ఆయన ఏ విధంగా ఈ లోకంలో జీవించాడో అదే విధంగా మీరు జీవించండి అని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారండి. ఎప్పుడైతే శిష్యుడు ఆయన ఏం చేస్తాడంటే, గురువు ఏ విధంగా, తనకు బోధకుడు ఏ విధంగా అయితే ఆయన జీవిస్తూ ఉంటాడో దాన్ని నా శిష్యుడు అయినటువంటి వాడు అనుకరిస్తూ ఉంటాడు. ఆయన చెప్తూ ఉన్నారు కదా, అందుకనే మీరు ఆ దావీదు సంతానంలో పుట్టినటువంటి యేసు క్రీస్తును జ్ఞాపకం చేసుకోండి అని చెప్తా ఉన్నారు. మన జీవితంలో ప్రతి విషయంలో మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, మనం ఎదుర్కొనే ప్రతి ఇబ్బందుల్లో, మనం ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యల్లో, మన సువార్త పరిచర్యలో, అలాగే కుటుంబంలో, అలాగే మన పని, మన ఉద్యోగాల్లో, మన చదువుల్లో, ప్రతి విషయంలో మనము ఆ యొక్క జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరిని అని మనం ఆలోచించినట్లయితే, దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచినటువంటి ఆ యొక్క పునరుద్ధానుడై సమాధిని గెలిచి సజీవుడిగా తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తును మనము జ్ఞాపకము చేసుకోవాలి అని ఇక్కడ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తును మీరు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారా? ఆ యొక్క మీ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువును మీరు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారా అనేటువంటిది మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతి విషయంలో కూడా ఆ యొక్క మీకు సమస్యలు ఎదురైనప్పుడు, మీకు ఇబ్బందులు ఎదురైనప్పుడు,
మరి మీకు ఆ యొక్క మరి పరిచర్యలో మరి మీరు అనేకమైన అవమానాలు ఎదుర్కొన్నప్పుడు, అనేకమైన నిందలు మరి ఎదుర్కొన్నప్పుడు మరి మీరు యేసుక్రీస్తుని మీరు జ్ఞాపకం చేసుకునేటువంటి వారుగా మీరు ఉండాలి అని మనం చూస్తూ ఉన్నాం. మరి మనం ఎదుర్కొనే ప్రతి ఈ లోకంలో మనం కలిగి ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు మనకు సమాధానం ఎక్కడ ఉంది అని మనం చూసినట్లయితే యేసుక్రీస్తులోనే మనకు సమాధానం కలిగి ఉన్నాము. యేసుక్రీస్తులోనే మనము ఆ విధంగా మనం ప్రతి ప్రశ్న, మనం ఎదుర్కొనేటువంటి ప్రతి శ్రమ, మరి ఇబ్బందులకు, ప్రతి మరి ఈ అనారోగ్య పరిస్థితులకు, ప్రతి విధమైనటువంటి వాటన్నిటికీ కూడా పరిష్కారం మనకు ఎక్కడ దొరుకుతుందంటే యేసుక్రీస్తు ప్రభువులోనే మనకు ఆ పరిష్కారం దొరుకుతుందని ఇక్కడ భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ విధంగా మన ప్రతి పరిస్థితుల్లో కూడా మనం యేసుక్రీస్తును మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క సిలువను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి నీ జీవితంలో ఒకవేళ నీవు సమస్య గుండా వెళ్తూ ఉన్నప్పుడు, ఇబ్బంది గుండా వెళ్తూ ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు మరి ఆ యొక్క నీవు సిలువను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తును నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో నా కొరకే కదా ఆయన సిలువలో నాకు ఆరోగ్యం ఇవ్వడానికే కదా ఆయన ఈ లోకం మరి ఆ సిలువలో మరణించాడు. ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతూ ఉంది కదా అని నీవు ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వాడుగా ఉండాలి. అలాగే మరి ఇదిగో ప్రభుల వారు నా కొరకు సిలువలో మరి ఆయన త్యాగం అయిపోవడం ద్వారా ఆయన మరి ఆ యొక్క సిలువ భారమంతా మోసి నాకు విడుదల ఇచ్చారు కదా, నా సమస్యల నుంచి విడుదల ఇచ్చారు, నా యొక్క ఇబ్బందుల నుంచి నాకు విడుదల ఇచ్చారు, మరి నా యొక్క భారమును తొలగించారు. మరి నేను దేవుని వైపు నేను చూడాలి, నేను దేవుణ్ణి ఆశ్రయించాలి, ఆ యేసుక్రీస్తును నేను జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటిది ఎప్పుడైతే మనం ఆయన ఆశ్రయించామో, ఆయన వైపు చూసామో అప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య తొలగిపోయేదిగా ఉంటుంది. మరి నా జీవితంలో మరి నేను అనేక పరిస్థితుల గుండా నేను ఆ విధంగా అనారోగ్య పరిస్థితుల గుండా నేను వెళ్ళినప్పుడు నేను ఆ యొక్క మరి ప్రభువా ఎందుకు నేను ఇటువంటి అనారోగ్యం పరిస్థితి, ఇటువంటి శోధనలు నాకు ఎందుకు వస్తూ ఉన్నాయి, నేను వీటి నుంచి ఎలా బయటికి రావాలి మరి అని నేను ఎంతో భారంతో, ఎంతో వేదనతో నేను ఆయనకు ప్రార్థన చేసినప్పుడు మరి ఆ యొక్క ప్రభువు మరి తన ఆత్మ ద్వారా నన్ను మరి నింపి ఒక పాట నాకు తెలియకుండానే మరి నాలో నుంచి రావడం ప్రారంభించిందండి. నేను ఒక పాటను పాడుతూ ఉన్నాను. ఆ పాట మరి ఎందుకు ఆ పాట నేను పాడుతున్నాను అనేటువంటిది నాకు తెలియటం లేదు. మరి ఆ పాట నేను పాడుతూ ఉన్నప్పుడు ఆ పాటలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మరి ఇందాక మనం పాడుకున్నాం కదా, మరి నా సమస్తము నా దేవునికి నేను ఇస్తాను అనేటువంటి పాటను మనం పాడుకున్నాం. ఏంటి ఈ పాట అర్థం ఏమిటి అనేటువంటిది నాకు అర్థం కాలే. మరి అప్పుడు మరి ఆ పాట నేను పాడుతూ ఉన్నాను. మరి ఆ పాట యాక్చువల్గా నా చిన్నతనంలో అది కానుకలు పట్టేటువంటి సమయంలో పాడతారు, లేదంటే కొన్ని సమయాల్లోనే అది పాడతారు. అయితే ఆ పాట నేను పాడడం ప్రారంభిస్తూ ఉన్నాను. మరి ఏమిటి పాట, నేను ఎందుకు పాడుతున్నాను అని నేను ఆలోచించినప్పుడు ఆ ప్రభు స్వరం నేను విన్నాను. ప్రభు స్వరము ఆయన చెప్తూ ఆయన అన్నారు కదా, ఇదిగో నువ్వు పాట పాడుతున్నావు కదా, నా సమస్తము కూడా నీకు ఇచ్చేస్తానని నాకు పాట పాడుతున్నావు, ఆ పాట యొక్క అర్థం నీకు తెలిసిందా అని ఆయన నాతో మాట్లాడడం ప్రారంభించారు. మరి ప్రభువా నాకు అర్థం కావట్లేదు, ఏంటి ప్రభువా నా సమస్తము నేను ఇవ్వడం అంటే ఏదో నా ఆస్తిపాస్తులు, నా ధనము, లేదంటే నాకు కలిగి ఉన్నటువంటిది ఒకవేళ నేను ఇవ్వాలి అని ఒకవేళ అర్థం వచ్చే విధంగా మా చిన్నప్పటి నుంచి సంఘాల్లో పాడేటువంటి వాళ్ళము. అయితే అదే కదా దీని అర్థం అంటే ఆయన చెప్పారు కదా, అది కాదు దాని అర్థము. నీ సమస్తము ఇవ్వడం అంటే నీ యొక్క అనారోగ్యాన్ని నాకు ఇచ్చేసాయి, నీ యొక్క మరి వేదనలను, నీ యొక్క బాధలను నాకు ఇచ్చేసాయి. ఎందుకంటే వాటన్నిటిని కూడా నేను తీసుకుని మరి నీకు మరి ఆ యొక్క వేదనకు బదులుగా ఆనందాన్ని నేను ఇవ్వబోతా ఉన్నాను, అనారోగ్యానికి బదులుగా ఆరోగ్యాన్ని నేను నీకు ఇవ్వబోతా ఉన్నాను. మరి నీకు ఆ యొక్క నీ దగ్గర ఉన్నటువంటి వాటన్నిటిని కూడా, నీ సమస్తాన్ని కూడా నాకు ఇచ్చినప్పుడు మరి నీకు దగ్గర ఏముంటాయి, మన దగ్గర ఏముంటాయండి, మన దగ్గర సమస్తం అంటే వేదనలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, మరి కన్నీళ్ళు, ఇవన్నీ కూడా మనం కలిగి ఉంటాం. అదే కదా మనం అందరం కూడా కలిగి ఉండేది. ఇదంతా కూడా ఏమన్నాడంటే నాకు ఇచ్చేసేయని అన్నాడు ఆయన. ఇక్కడి నుంచి నువ్వు వేదన పడవలసినటువంటి అవసరం లేదు, ఇది ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చేసావు కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు దుఃఖపడవలసినటువంటి వీళ్ళు, ఇక్కడి నుంచి నువ్వు కన్నీరు కార్చవలసినటువంటి విషయం లేదు, ఎందుకంటే నీ సమస్తాన్ని
నాకు నీవు ఇచ్చేసేయాలి అని చెప్పారు. మరి ఆ తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రభువా ఇదిగో నీవు చెప్పిన రీతిగా నా సమస్తాన్ని, నా వేదన, నా శోధన, నా బాధ, నా యొక్క ఇరుకులు, నా ఈ కష్టాలు, నా అనారోగ్యం, నా యొక్క మరి ప్రతీదీ కూడా నీ చేతిలో నేను పెడతా ఉన్నాను. అయితే నాకు మరి నాకు ఇప్పుడు అని నేను మరి ప్రభువును ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్నారు కదా, ఇదిగో నీ సమస్తాన్ని నాకు ఇచ్చావు కాబట్టి ఇదిగో నా సమస్తము కూడా నీదే అని ప్రభు వారు తెలియజేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మన సమస్తాన్ని ప్రభువుకు మనం ఇచ్చినప్పుడు మన దగ్గర ఉన్న ప్రతీదీ కూడా మరి మన మన ప్రాణ, ఆత్మ, శరీర, దేహాలు మరి లోకంలో మనం కలిగి ఉన్నదంతా కూడా మరి మన వేదనలు, శోధనలు, వీటన్నిటిని కూడా మనం ప్రభుకి సమర్పించినప్పుడు, ఆయనకి ఇచ్చేసినప్పుడు ఆయనకున్నటువంటి సమస్తం అంతా కూడా ఆయన మనకు ఇచ్చి ఆయన ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి సమస్తము అనగా ఏంటంటే ఆనందము, సంతోషము, మరి నెమ్మది, శాంతి, సమాధానము, ఆరోగ్యము, మరి ఆయన దగ్గర ఎన్నో మరి ఈ విధమైనటువంటి మరి మంచివన్నీ కూడా ఆయన మనకి ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. అయితే మనం ఏం చేస్తామంటే మన దగ్గరే మనం పెట్టుకుంటూ ఉంటాం. మన వేదనను మనమే పెట్టుకుంటూ ఉంటాం. మనం ప్రభుకి ఇచ్చేసేమన్నాడు కదా, ఆయనకి ఇచ్చేద్దామని మనం ఎప్పుడు కూడా అనుకోం. మన వేదనను మనం ఎప్పుడు మనమే అనుభవిస్తూ మనమే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. కానీ మరి ప్రభుకి మనం ఎప్పుడు కూడా ఇవ్వమండి. అందుకనే ఇక్కడ చెప్తా ఉన్నాడు కదా, నీవు మరి ప్రతి పరిస్థితుల్లో కూడా నీవు ఆ యొక్క నిన్ను విడిపించేటువంటి యేసుక్రీస్తును నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన ద్వారా మాత్రమే నీకు విడుదల కలుగుతుంది. ఆయన మాత్రమే నిన్ను అన్ని పరిస్థితుల నుంచి నిన్ను విడుదల చేయగలడు. అందుచేతే తిమోతి నువ్వేం చేస్తావంటే మరి ఆ యొక్క దేవుని యొక్క సువార్త అంటే ఏంటంటే, దేవుని యొక్క వాక్యము అంటే ఏంటంటే మరి దావీదు సంతానంలో పుట్టి మరి పరలోకంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క ఆ యొక్క కుమారుడుగా తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనలాంటి మానవతారంలో దావీదు సంతానముగా ఈ లోకంలో మామూలు మనిషిగా, మనలాంటి మనిషిగా ఆయన పుట్టి ఆయన మృతుల్లో నుండి ఆయన మన కొరకు చనిపోయి ఆయన ఆ యొక్క సజీవుడుగా తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తును ఎందుకు ఆయన ఈ విధమైనటువంటి కార్యాలు చేయవలసింది వచ్చింది, ఎందుకని ఆయన పరలోకాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది, ఎందుకని ఈ లోకంలోనికి ఒక మానవుడిగా ఆయన రావాల్సి వచ్చింది, ఎందుకని ఆయన సిలువలో మరణించవలసి వచ్చింది, ఎందుకని ఆయన సమాధిలో పెట్టబడవలసి వచ్చింది, ఎందుకని ఆయన మృతుల్లో నుంచి పునరుద్ధానుడిగా లేపబడవలసి వచ్చింది. ఈ విషయాలన్నీ కూడా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవన్నీ కూడా నీ కొరకు, నా కొరకు, మన కొరకు అని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారని. అందుచేతే మనము ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన పరిస్థితులన్నింటిలో, మన కష్ట పరిస్థితుల్లో మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలి. మన శ్రమల్లో ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి వారుగా ఉండాలి. మన 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 ఇబ్బందుల్లో మరి ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి వారుగా ఉండాలి. మన యొక్క అనారోగ్య పరిస్థితుల్లో మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి వారుగా ఉండాలి. మన మరణకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకునేటువంటి వారుగా ఉండాలి అని ఆ యొక్క పౌలు భక్తుడు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడండి. చూడండి, ఆ యొక్క మరి దేవుని వాక్యము మరి ప్రకటించబడుతూ ఉండగా దేవుని ప్రేమ గురించి, దేవుని శక్తి గురించి, దేవుని యొక్క మరి ఆ యేసుక్రీస్తును గురించినటువంటి విషయాలు మరి ప్రజలకి మరి ప్రకటిస్తూ ఉంటే మరి ఆ యొక్క పౌలును మరి ఒక నేరస్తుడిగా ఆయన్ని జైల్లో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అందుకనే 9వ వచనంలో ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో మరి నన్ను ఒక నేరస్తుడిగా, నేను ఈ విధంగా దేవుని సువార్తను, యేసు ప్రభు యొక్క మరి వాక్యాన్ని నేను ప్రకటిస్తూ ఉంటే నన్ను ఒక నేరస్తుడిగా, నేను ఆ సువార్త గురించి నేను సంఖ్యలలో బంధించబడి నేను ఉన్నాను అని ఆయన చెప్తా ఉన్నాడు. చూడండి ప్రియులారా, మరి ఈ దినాల్లో కూడా మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించి మనం ఇతరులకు తెలియజేస్తూ ఉన్నప్పుడు అనేక రీతులుగా మనల్ని వారు మరి మరి బాధ పెట్టేవారుగా ఉన్నారు, మరి మనల్ని ఇబ్బంది పరిచేటువంటి వారుగా ఉన్నారు, మనల్ని శ్రమలకు గురి చేసేటువంటి వారుగా ఉన్నారు. మరి ఆ దినాల్లో మరి పౌలు భక్తుని యొక్క దినాల్లో ఎలాగైతే మరి సువార్త విషయంలో మరి ఆయన సంఖ్యలతో బంధించబడి మరి శ్రమ పెట్టబడిచేటువంటి పరిస్థితిలో ఉన్న ఈ దినాల్లో అంతకన్నా ఎక్కువ మరి మనము శ్రమలు అనుభవించేటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటూ ఉన్నాం. అయితే ప్రభు ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, ఇదిగో నీవు ఆ యొక్క అటువంటి ఆ యొక్క శ్రమల్లో నీవు ఉన్నప్పుడు నీ ఒంటరిగా లేవు, కానీ నేను నీతో ఉన్నాను. మరి ఆనాడు తిమోతితో ఉండి నేను ఎలాగైతే నా పరిచర్య జరిగించుకున్నానో అలాగే నీతో కూడా ఉండి
నేను పరిచర్య జరిగించుకుంటాను, నిన్ను ధైర్యపరుస్తాను, నిన్ను బలపరుస్తాను, నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను నేను వాడుకుంటాను. నీవు సంకెళ్ళలో ఉన్నావు అని నీవు అనుకుంటావేమో, నీ సంకెళ్ళ నుంచి నేను విడుదల అనుగ్రహిస్తాను. నేను నీ సంకెళ్ళను నీ బందీ గృహంలో నుంచి నీకు విడుదల అనుగ్రహిస్తాను. నీ శ్రమల్లో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాను. మరి నీ శ్రమకు ప్రతిగా నీకు ఆనందము నీకు నేను గొప్ప ఆనంద తైలముతో నిన్ను అభిషేకిస్తాను అని ఆయన తెలియజేస్తూ ఉన్నారని. అందుచేతే ఆయన చెప్తా ఉన్నాడు కదా, నేను నేరస్తుడనై ఉన్నట్లు ఈ సువార్త విషయమై సంఖ్యలతో బంధించబడి శ్రమపడుచు ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఆయన ఇంతగా శ్రమ పడుతూ ఉన్నాడు? ఎందుకు ఒకప్పుడు క్రీస్తుకు విరోధిగా యేసుక్రీస్తును నమ్మినటువంటి వారిని హింసించినటువంటి ఈ పౌలు సౌలుగా ఉన్నటువంటి దినాల్లో ఆయన యేసుక్రీస్తును నమ్మినటువంటి వారినే దావీదు కుమారుడుగా, యోసేపు కుమారుడుగా, ఆయన కేవలం ఒక మానవుడు మాత్రమే, ఆయన దేవుడు కాదు, ఆయన మీరు నమ్మకండి, మీరందరూ కూడా ఒక మానవుడిని నమ్మడం అనేటువంటిది, ఒక నరుణ్ణి నమ్మడం అనేటువంటిది అదంతా అజ్ఞానము, మోషే ధర్మశాస్త్ర ప్రకారం మీరు నడుచుకోండి అని ఎంతగానో ప్రజలను దేవుని వైపున దేవునిని యేసుక్రీస్తు ప్రభుని నమ్మినటువంటి వారిని ఎలాగైతే ఆయన హింసించాడో, ఎంతగానో చంపాడో, అటువంటి పౌలే ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఆ యేసుక్రీస్తు ప్రభు కొరకే ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముకుంటే బాధించానో, ఎవరినైతే యేసుక్రీస్తు బిడ్డలుగా జీవిస్తున్నందుకు నేను చెరసాల్లో వేశానో, ఆ యొక్క యేసుక్రీస్తుకు సాక్షిగా నేను ఉండడం కోసము ఈరోజు నేను కూడా చెరసాలకు వెళ్ళడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఈరోజు ఆయన కొరకు నేను చెరసాలకు వెళ్ళి కూడా నేను శ్రమలు అనుభవించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను అని ఆ యొక్క పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడండి. చూడండి, అందుకనే 9వ వచనం ఆయన చెప్తా ఉన్నారు కదా, నేను నేరస్తుడినై ఉన్నట్లు. నేను నేరస్తుడిని కాదు యాక్చువల్గా. ఆనాడు యేసుక్రీస్తును ప్రభువును రక్షకునిగా అంగీకరించినటువంటి వారిని నేను కొట్టాను, చంపాను, హింసించాను, జైళ్లకు ఈడ్చుకొని పోయాను, ప్రధాన యాజకుల దగ్గర నిలబెట్టాను. అదంతా కూడా వారు నేరం చేశారు అనుకున్నాను. అలాగే నాకు ఇప్పుడు అర్థమైంది, వారు నేరం చేయలేదు. వారు యేసుక్రీస్తును తెలుసుకుని యేసుక్రీస్తు మార్గంలో వాళ్ళు జీవించారు. ఇప్పుడు అదే పరిస్థితి గుండా నేను వెళ్తూ ఉన్నాను, అదే హింస గుండా నేను వెళ్తూ ఉన్నాను. నేను యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉంటే నన్ను కూడా వారు నేరస్తుడిగా చేసి నన్ను కూడా వాళ్ళు సంఖ్యలతో బంధించబడ్డారు, నన్ను కూడా వారు శ్రమ పెడతా ఉన్నారు. అయినా కూడా పర్వాలేదు, నేను ఆయన కొరకు శ్రమ పొందడము నాకెంతో గొప్ప ఆశీర్వాదం అని ఆయన చెప్తా ఉన్నాడు. నేను ఆయన కొరకు శ్రమపడి సంఖ్యలతో బంధించబడి ఈ విధంగా నేరస్తుడు అన్నట్లు చెరసాలలో ఉండడం అది నాకు ఒక ఆశీర్వాదం, అది నా ధన్యత అని ఆయన చెప్తా ఉన్నాడు. ప్రియులారా, ఒకవేళ ఈనాడు దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి మనం కూడా ఒకవేళ ఇటువంటి శ్రమలు మనం ఎదుర్కొన్నట్లయితే, ఇటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కొన్నట్లయితే, ఇటువంటి తిరుగుబాటు మనం ఆ యొక్క ప్రజలైనటువంటి వారు మనల్ని ద్వేషించి మనల్ని ఎంతగానో అనరాని మాటలు ఆయన నిమిత్తము ఆయన మనము అనుభవిస్తూ ఉన్నట్లయితే ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో ఆ యొక్క మీరు శ్రమ పడుతూ అటువంటి శ్రమలు మీరు పడుతూ ఉన్నప్పుడు అది గొప్ప భాగ్యమని ఎంచుకోండి. ఎందుకంటే క్రీస్తునందు శ్రమలు అనుభవించడం అనేటువంటిది గొప్ప భాగ్యము అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే పౌలు భక్తుడు ఆయన చెప్తా ఉన్నాడు కదా, నేను సువార్త విషయమై సంఖ్యలతో బంధించబడి శ్రమ పడుతూ ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఈయన ఇలా శ్రమ పడుతూ ఉన్నాడు? నాకెందుకు నేను ఎందుకు ఈ శ్రమలు పడాలి? నేను ఎందుకు ఈ పని చేయాలి? నేను ఈ పని మానేస్తే నన్ను వీళ్ళు చెరసాల్లో వేయరు కదా అని ఒకవేళ ఆయన కాదు అనుకోలేదు, నేను చేయను అని చెప్పలేదు. కానీ ఆయన ఆ యొక్క శ్రమలు చెరసాల్లో ఉండడం అంటే అది ఎంత శ్రమ అండి. ఆ యొక్క ఎంతో ఇబ్బంది, ఆహారం సరిగా ఉండదు, వారికి ఆ యొక్క సరైనటువంటి సదుపాయాలు ఉండవు. జైల్లో ఎలా ఉంటుందంటే చాలా హింస వాళ్ళు పొందుకోవలసి ఉంటుంది, చాలా శ్రమలు పడుతూ ఉండాలి. ఆ భోజనము సరిగా దొరకదు, ఆ యొక్క సరైనటువంటి చలికి దుప్పట్లు కప్పుకుందామంటే సరైనటువంటి దుప్పట్లు ఉండవు, సరైనటువంటి పరిస్థితులు అక్కడ ఉండవు. దాహానికి మంచినీళ్ళు తాగుదామంటే దాహానికి మంచినీళ్ళు కూడా అక్కడ లేనటువంటి పరిస్థితులు ఉంటాయి.
మరి ఆనాడు ఆనాడు చెరసాలంటే మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మరి మనం చూసినట్లయితే మరి నేను ఈ మధ్యకాలంలో కొన్ని జైళ్ళకు నేను వెళ్ళానండి. జైలుకి నేను వెళ్ళినప్పుడు అక్కడ మరి పరిస్థితులన్నీ చూసినప్పుడు మరి బయట ఉన్నటువంటి పరిస్థితులు లాగా అక్కడ ఉండవండి. మరి లోపల ఆ జైలు లోపల ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. వారు మరి అక్కడ శుభ్రం ఉండదు. మరి అక్కడ ఏ విధంగా కూడా మరి సరైన ఆహారం ఉండదు. మరి ఎంతో ఆకలి, మరి ఎంతో మరి వేదన, ఎంతో శ్రమలు, మరి ఆ పైనుంచి మరి అధికారుల ద్వారా మరి ఎన్నో ఇబ్బందులు అది ఎదుర్కొనేటువంటి పరిస్థితి. మాటి మాటికి వచ్చి వాళ్ళు మరి వాళ్ళని ఇబ్బంది పరిచేటువంటి విధంగా, వారిని ఆ యొక్క మరి కొట్టే విధంగా, దూషించే విధంగా మరి ఆ పరిస్థితులన్నీ కూడా అక్కడ ఉంటాయండి. మరి ఆ పరిస్థితుల్లో ఎందుకు ఆయన అంతగా బంధించబడి సంకెళ్లతో బంధించబడ్డాడంటండి. సువార్త నిమిత్తము ఆయన ఎక్కడ ఉన్నాడంటే ఇప్పుడు సంకెళ్లతో ఆయన బంధించబడి ఉన్నాడు. ఎందుకు ఆయన ఈ విధంగా సువార్త నిమిత్తము సంకెళ్లతో బంధించారు? ఆయన ఏమన్నా ఒక గజ దొంగ, మరి ఏదైనా ఆయన ఒక హంతకుడా? మరి ఎందుకు ఆయన్ని ఆ విధంగా సంకెళ్లతో బంధించారు అని అంటే మరి చూడండి ప్రియులారా, మరి దేవుని యొక్క సువార్తను వాళ్ళు బంధిద్దాము అని అనుకున్నారు. ఒకవేళ వాళ్ళు అనుకున్నారు ఏంటంటే పౌలు భక్తుని మనం బంధిస్తే, పౌలు భక్తుని మనం ఆపగలిగితే ఈ సువార్త ఆగిపోతుంది, ఈ సువార్త ఇంకెక్కడికి వెళ్ళదు అని వాళ్ళు అనుకున్నారు. కానీ మరి ఒక్క పౌలు భక్తుని వారు బంధిస్తే మరి కొన్ని వందల మంది పౌలు భక్తులు లాంటి వాళ్ళు, మరి తిమోతి, ఇంకా అనేక మంది మరి ఆ సమయంలో మరి అక్కడ బయటికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మరి చెప్తా ఉన్నాడు కదా 9వ వచనంలో, నేను నేరస్తుడనే ఉన్నట్లు నేను సువార్త విషయమై సంకెళ్లతో నేను బంధించబడి శ్రమపడుచు ఉన్నాను. చూడండి ప్రియులారా, మరి ఆ యొక్క సువార్త సంకెళ్లతో బంధించబడి శ్రమ పడేటువంటి వాడిగా మరి నీవు ఉండాలి. మరి అది నిజమైన శిష్యుడికి ఉండవలసినటువంటి లక్షణాలు. మరి ప్రభువా, మరి నేను ఎంతో ఇంకా మరి నాకు మరి అంత శ్రమలైతే నేను పొందట్లేదయ్యా. ఇదిగో పౌలు భక్తుడిలాగా నేను సంకెళ్లతో బంధించబడలేను. మరి నేను అంతగా జైల్లో పెట్టబడి హింసించబడుతూ శ్రమపడేటువంటి విధంగా నేను లేను నాయన. నన్ను ఇంకా నీవు మరి ఈ విధంగా మరి నీవు ఇంకా ఇంత స్వాతంత్రం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ స్వాతంత్రాన్ని నేను ఉపయోగించుకొని మరి నేను నీ సువార్త పరిచర్య చేయడానికి, ఆయన సంకెళ్లలో బంధించబడి ఉన్నప్పటికీ కూడా ఆయన శ్రమ పడుతూ కూడా ఆయన సువార్త పని చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఆ సమయంలో ఏం చేయగలడో, ఆ సమయంలో ఎలాగైతే పత్రికలు రాస్తూ ఆ యొక్క సంఘాలను ఆయన ప్రోత్సహించగలడో, ఆ విధంగా ఆ యొక్క దైవ సేవకులను ఆయన ప్రోత్సహించగలడో, ఆ యొక్క తిమోతి మరి ఇటువంటి వారిని ఆయన ప్రోత్సహించగలడో, ఆ విధంగా ఆయన ఆ బంధించబడి ఉన్నప్పటికీ కూడా ఆ బంధకాల్లో కూడా చెప్తూ ఉన్నటువంటి మాటలు ఏంటంటే, ఇదిగో నీవు మరి దేవుని యొక్క పరిచర్యను జరిగించు. దావీదు సంతానంలో పుట్టినటువంటి మృతుల్లో నుండి ఆ యొక్క తిరిగి సజీవుడిగా లేచినటువంటి యేసయ్యను జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నువ్వు సంఖ్యల్లో ఉన్నావా, నీవు బంధకాల్లో ఉన్నావా, నీవు శ్రమల్లో ఉన్నావా, ఆ మృతుల్లో నుండి ఆ యొక్క సజీవుడిగా లేచినటువంటి ఆ యేసుక్రీస్తుని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క పరలోకాన్ని ఎందుకు విడిచి ఈ లోకంలోనికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఒక మానవునిగా ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అనేటువంటి ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. మరి ఇవన్నీ కూడా నాకు ఇంతకుముందు అర్థం కాలే. ధర్మశాస్త్రము అనేటువంటి మరి ఆ యొక్క మరి ఆత్మీయ నేత్రాలు మూయబడినటువంటి స్థితిలో నేను ప్రభువు కొరకు నేను సాక్షిగా నేను నిలవకుండా ధర్మశాస్త్రమే గొప్పదని మరి ఆ యొక్క నేను ధర్మశాస్త్రం నిమిత్తమే నేను నిలవబడ్డాను. కానీ ఎప్పుడైతే నేను ప్రభు యొక్క దర్శనాన్ని నేను దమస్కు మార్గంలో నేను మరి పొందుకున్నానో ఆ సమయం నుంచి నా జీవితం మారిపోయింది. ఇప్పుడు ఆయన కొరకు, యేసుక్రీస్తు ప్రభు కొరకు మరి నేను సంకెళ్లతో బంధించబడి నేను ఉన్నప్పుడు నేను ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయన శ్రమలు, ఆయన నా కొరకు పొందినటువంటి శ్రమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆయన నా కొరకు పొందినటువంటి దెబ్బలను నేను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను. ఆయన మరి నాకన్నా ఎక్కువగా మరణాన్ని కూడా ఆయన పొందాడు కదా. ఆయన సిలువలో ఆ 3 మేకుల మీద ఆయన వేలాడుతూ ఎంతగానో హింసించబడ్డాడు కదా. మరి నేను కేవలం ఈ సంఖ్యలతోనే బంధించబడతాను. ఆయన నా కొరకు పొందిన శ్రమ కంటే ఈ శ్రమ అంత ఎక్కువైనది కాదు అని నేను ధైర్యము పొందుకుంటా ఉన్నాను. నేను ఎంతో ఆదరించబడతా ఉన్నాను. ప్రభువా, నేను నీ కొరకు ఈ కొంచెం శ్రమలు పొందడానికి
నన్ను అనుమతించినందుకు నీకు వందనాలయ్యా అని నేను ఆయనకి వందనాలు తెలియజేస్తూ ఉన్నానని ఆ యొక్క మరి పౌలు భక్తుడు ఆయన జీవిత సాక్ష్యాన్ని ఇక్కడ తిమోతికి ఆయన తెలియజేస్తూ ఉన్నారండి. చూడండి, ఆయన 9వ వచనంలో చెప్తున్నాను, నేను నేరస్తుడనై ఉన్నట్లు ఆ సువార్త నిమిత్తమై సంకెళ్లతో బంధించబడి శ్రమ పడుతూ ఉన్నాను. మరి ప్రియులారా, మరి ఈరోజు మరి దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు, మరి నీవు కూడా ఆయన గురించి తెలుసుకున్నటువంటి నీవు కూడా, ఆయన గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నటువంటి నీవు కూడా నీ శ్రమల్లో నువ్వు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా? నీ ఇబ్బందుల్లో నువ్వు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా? నీ యొక్క వేదనలో ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా? నీ యొక్క మరి ఆ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో నువ్వు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా? మరి నీ శ్రమల్లో నీవు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా? నీ బంధకాల్లో నీవు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా అనేటువంటిది మరి ఆ యొక్క పౌలు భక్తుడు మనల్ని ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆయన ఏమి చెప్తున్నారంటే, నీవు మరి ఆయనను జ్ఞాపకం చేసుకో అని చెప్తా ఉన్నారు. యేసు క్రీస్తును నీవు జ్ఞాపకం చేసుకునేటువంటి వాడుగా ఉండాలి. ప్రతి విషయంలో మరి నీకు శ్రమ వచ్చిందా, ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన సిలువను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నా కొరకే కదయ్యా నువ్వు ఆ రోజు సిలువలో మరణించావు, మరి నా శ్రమల నుంచి నన్ను విడిపించడానికే కదా, నా ఇబ్బందుల నుంచి నన్ను విడిపించడానికే కదా నీవు ఆ సిలువలో మరణించావు. నీకు అనారోగ్యం వచ్చిందా ప్రభువా, నీవే కదా నా కొరకు అనారోగ్యం అంతా కూడా సిలువలో మరి ఆ యొక్క తొలగించడానికి మరి నీవు గాయపరచబడ్డావు, నీ యొక్క శరీరం అంతా కూడా నలుగొట్టబడింది అనేటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీ దెబ్బల ద్వారా, నీ సిలువలో పొందినటువంటి ఆ గాయాల ద్వారా ఈరోజు నేను ఆరోగ్యాన్ని పొందడానికి, నేను స్వస్థత పొందడానికి నీవు కార్యాలు చేసినందుకు నీకు వందనాలు అని మనం ఆయనకి మరి వందనాలు తెలియచేసేవారుగా, తద్వారా మన శరీరాలు ఆరోగ్యముతో మనము నింపబడి ఆయన కొరకు ఇంకనూ బలమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారుగా, ఆయన కొరకు సాక్షులుగా, ఇదిగో నేను సిలువ వైపు నేను చూసినప్పుడు, నా అనారోగ్య పరిస్థితుల్లో నేను సిలువ వైపు చూసినప్పుడు ప్రభు నన్ను స్వస్థపరిచాడు, ఇదిగో నా వేదన సమయంలో నేను సిలువ వైపు చూసినప్పుడు ప్రభు నాకు విడుదల అనుగ్రహించాడు, ఇదిగో నా శ్రమల్లో నేను యేసుక్రీస్తు వైపు నేను ఆయన చూసి నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన వైపు నేను చూసినప్పుడు మరి నా వేదనంతా తొలగించి నాకు ఎంతో ఆనందాన్ని ఆయన ఇచ్చాడు, నాకు సంతోషాన్ని ఆయన ఇచ్చాడని మనము ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో జీవించేటువంటి వారుగా, ఆనాడు పౌలు భక్తుడు ఎలాగైతే ఆయన పొందినటువంటి శ్రమల్లో కూడా, ఆయన సంఖ్యలలో బంధకాల్లో కూడా శ్రమ పడుతూ ఎలాగైతే ఆయన ఆనందాన్ని అనుభవిస్తూ ప్రభు కొరకు ఆయన సాక్షిగా జీవించాడో, అదేవిధంగా మనము ఆయన సాక్షులుగా ఉన్నాము అనేటువంటిది మనం చూస్తాం. ఆనాడు ఆ ప్రజలు అనుకున్నారు కదా, ఇదిగో ఈ సువార్త ప్రకటించేటువంటి పౌలును మనం బంధిస్తే సరిపోతుంది, ఈ సువార్తను ఎవరు కూడా మరి వ్యాప్తి చెందలేరు, ఇది ఇక్కడతో ఆగిపోతుందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత మాట చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో నన్నైతే వాళ్ళు బంధించగలిగారు, నన్నైతే వాళ్ళు సంఖ్యలతో వేసి చెరసాల్లో ఉంచి నేరస్తుడిగా వాళ్ళు ఉంచి నన్ను శ్రమ పెట్టగలిగారు, కానీ అయినా కూడా దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు అని చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని బంధించడం అనేటువంటిది ఎవరి తరము కాదండి. ఒకవేళ నువ్వు వాక్యాన్ని ప్రకటిస్తున్నావని ఒకవేళ నిన్ను వాళ్ళు బంధించగలరేమో, కానీ ఒకవేళ వాక్యాన్ని ప్రకటిస్తున్నావని ఆనాడు పౌలు భక్తుడిని వాళ్ళు బంధించగలిగారు, కానీ దేవుని వాక్యాన్ని బంధించగలిగేటువంటి శక్తి ఈ భూమి మీద కానీ ఈ యొక్క సృష్టిలో దేనికి కూడా అది లేదు అనేటువంటిది మనం గమనించాలి ప్రియులారా. అందుకనే దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు అని ఆయన చెప్తా ఉన్నారు. అదే మరొకవేళ నీవు అధైర్యపడి నీవు ఒకవేళ ఆ యొక్క కార్యాన్ని చేయలేనటువంటి స్థితిలో, ఒకవేళ నేను చేయలేను అని నీవు ఉన్నావేమో, అటువంటి పరిస్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తా ఉన్నారంటే, ఇదిగో నీవు ఒకవేళ చేయలేను అనుకున్నప్పటికీ కూడా, నీవు చేయలేకపోతే నేను వేరే ఒకరి ద్వారా నేను ఆ కార్యాన్ని చేసుకుంటానని చెప్తా ఉన్నాడు. ఇదిగో నా వల్ల కాదు అని నువ్వు ఆగిపోయినప్పటికీ కూడా, నీవు చేయకపోయినా ఆ కార్యాన్ని, సువార్త ప్రకటించేటువంటి కార్యాన్ని వేరే ఒకరిని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా నేను చేస్తానని ఆయన చెప్తా ఉన్నాడు ప్రియులారా. అలాగే సువార్తను బంధించడం అనేటువంటిది అసలు ఎవరి తరము కాదు అనేటువంటిది చెప్తా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని బంధించడం అనేటువంటిది, దేవుని వాక్యము ప్రజల దగ్గరికి వెళ్లకుండా ఆపు చేయడం అనేటువంటిది ఎవరి తరము కాదు. ఒకవేళ నీవు చేయకపోతే
ఆ యొక్క వేరొకరు మరి వచ్చి ఆ కార్యాన్ని చేస్తారు. నీవు చేయకపోతే ఒకవేళ ఆ ధన్యతను నువ్వు పోగొట్టుకుంటావు, మరి వేరొకరు ఆ కార్యాన్ని చేసి ఆ ధన్యతను వారు పొందుకునేటువంటి వారుగా ఉంటారు. చూడండి, మరి ఎస్తేరు యొక్క జీవితంలో మరి ఎస్తేరు మరి దేవుని ప్రజలకు విడుదల కలుగ చేయాలి అని ఆలోచించినప్పుడు మొర్దెకై వచ్చి చెప్తా ఉన్నాడు కదా, ఇదిగో అమ్మ ఎస్తేరు, నీవు ఒక మంచి మరి అధికారంలో ఉన్నావు, ఒక మంచి మరి ఒక పలుకుబడిన ఒక రాణిగా నీవు ఆ యొక్క పదవిలో నీవు ఉన్నావు. ఒకవేళ నీవు చేయగలవు, ఒకవేళ నీవు చేయనట్లయితే మరి దేవుడు వేరొకరి ద్వారా కార్యాన్ని జరిగించుకోగలడు అని చెప్తా ఉన్నాడు. మరి ప్రియులారా, మరి ఆనాడు ఎస్తేరు మరి మొర్దెకై చెప్పినటువంటి మాట, నీవు చేయగలవు, నువ్వు చేయలేనట్లయితే మరి వేరొకరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, వేరొకరి ద్వారా ఆయన ప్రజలకు విడుదల అనుగ్రహిస్తాడు అనేటువంటిది అక్కడ ఎలాగైతే చెప్పారో మరి అలాగే ఒకవేళ మరి ఇక్కడ సువార్త మరి ప్రకటించేటువంటి విషయంలో దేవుని యొక్క వాక్యాన్ని మరి దేవుని యొక్క మరి ఆ రక్షణ సువార్తను, ఆయన విడుదలను ప్రకటించేటువంటి ఆ యొక్క మరి దానిని బంధించడము అనేటువంటిది, దేవుని వాక్యాన్ని మరి బంధించడం అనేటువంటిది ఎవరి తరము కాదండి. మరి దేవుని వాక్యం మరి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా అనేక మంది దైవ సేవకులను మరి ఆయన ఏర్పాటు చేసుకుని అనేక మంది అనేక చోట్లకు ఆయన సువార్తను ప్రకటింప చేయగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ విధంగా మరి అనేకమైనటువంటి దైవ సేవకులు మరి ఆ యొక్క ప్రాంతాలకు వాళ్ళు మరి అనేకమైనటువంటి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళి మరి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు మరి ఈ విధంగా వాళ్ళు దేవుని సువార్తను వాళ్ళు ప్రకటించడం ద్వారా అనేక మంది దేవుని తమ సొంత రక్షకునిగా తెలుసుకుంటా ఉన్నారు. మరి ఈ దినాల్లో మరి అటువంటి పరిస్థితులు మరి మనం చూస్తూ ఉన్నాం. మరి ఎంత ఆటంకం మరి ఏర్పడినప్పటికీ కూడా ఎంతగా ప్రజలైనటువంటి వారు ఆ యొక్క అధికారులైనటువంటి వారు దేవుని వాక్యాన్ని ఆపు చేయాలని, దేవుని వాక్యాన్ని వెళ్లకుండా చేయాలని వాళ్ళు అనేక రీతిలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇంకనూ అనేక మందిని ప్రోత్సహించి దేవుడు అనేక మందిని ఏర్పాటు చేసుకుని మరి దేవుని వాక్యాన్ని అనేక చోట్లకు వెళ్ళే విధంగా ఆయన చేయగలుగుతున్నారు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని బంధించి ఉంచడం అనేటువంటిది ఏ అధికారికి అది వీలు పడదు, ఏ నాయకునికి అది వీలు పడదు. ఆనాడు మరి పౌలు భక్తుని సమయంలో కూడా మరి ఆ సమయంలో మరి అటువంటి క్రూరమైనటువంటి మరి రాజులు ఉన్నప్పుడు, మరి ఆ సామ్రాజ్యాలు ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యము బంధించబడి ఉండలేదు అని మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ఎవరైతే మరి దేవుని వాక్యాన్ని ఆపు చేయాలి, ఎవరైతే దేవుని వాక్యాన్ని మరి ఆ యొక్క మరి దాన్ని ముందుకు వెళ్లకుండా మరి ఆ బంధకాల్లో ఉంచాలి అనుకున్నారో వారే మరి రక్షించబడ్డారు, వారి కుటుంబాలే దేవుని వైపు నడిపించబడ్డాయి అనేటువంటిది మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అంత గొప్ప మరి శక్తి దేవుని వాక్యానికి ఉంది, అంత గొప్ప శక్తి దేవుని యొక్క మరి బిడ్డలకు వారు కలిగి ఉన్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నామండి. మరి ఆ విధంగా మరి పౌలు శీలలను బంధించి మరి చెరసాలలో పెట్టి మరి వారు ఆ యొక్క ఎంతగానో మరి వారు హింసిస్తూ ఉన్నప్పుడు మరి జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి ఆ యొక్క వారందరూ కూడా మరి ఎంతగానో కొట్టి రక్తాలు కారుతూ మరి బొండలు వేసి వారిని బంధించి మరి అక్కడ ఉంచినప్పుడు మరి వారు ఏం చేస్తున్నారంటే మరి ఎంతో రాత్రంతా కూడా వారు ఆరాధించినట్లు, ప్రార్థించినట్లు, మరి వారు దేవుణ్ణి స్తుతించినట్లు, పాటలు పాడినట్లు, మరి వారు ఎంతో సంతోషించినట్లు అక్కడ మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు స్తుతిస్తూ సంతోషిస్తూ ఉన్నారో ఆ జైలు వాతావరణం అంతా కూడా, జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మరి ఆ యొక్క ప్రసన్నతతో వారు నింపబడ్డారు. దేవుని యొక్క ప్రేమను వారందరూ కూడా తెలుసుకున్నారు. దేవుని యొక్క మరి సువార్తను, దేవుని యొక్క రక్షణ మరి ఆ గీతాలను వారు కూడా వినగలిగేటువంటి భాగ్యము ఆ జైల్లో ఎంతో కటువుగా, ఎంతో కరుటు గట్టినటువంటి మనుషులు, జైల్లో ఎలాంటి వాళ్ళు ఉంటారండి? కరుడు గట్టినటువంటి మనుషులు ఉంటారు, హంతకులు ఉంటారు, మరి దొంగలు ఉంటారు, మరి ఆ యొక్క మరి హత్య చేసినటువంటి వాళ్ళు ఉంటారు, ఎంతో భయంకరమైనటువంటి కార్యాలు చేసినటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఆ రోజు వారు పాడినటువంటి పాటల ద్వారా, ఆ రోజు పౌలు శీలలు పాడినటువంటి ఆయన్ని స్తుతించినటువంటి ఆ స్తుతి గానాల ద్వారా ఆ జైల్లో కరుడు గట్టినటువంటి మనుషులందరూ కూడా వారి హృదయాలు మార్పు చెంది మరి ఎప్పుడైతే ఆ భూకంపం వచ్చి ఆ గోడలన్నీ కూడా పగిలిపోయి ఉంటే
వాళ్ళు మరి అంత మరి గోడలు పగిలిపోయినప్పుడు మరి వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్దామా అని జైల్లో ఉన్నటువంటి వాళ్ళు చూసేటువంటి పరిస్థితి. మరి అయితే వాళ్ళు ఎవరు కూడా ఎక్కడికి వెళ్తలేదంట, వారు అక్కడే ఉంటున్నారంట. మరి ఏమిటి ఈ యొక్క పాటలు ఏమిటి ఈ యొక్క మధురమైనటువంటి ఈ గాత్రాలు ఏమిటి? ఎవరు ఈ పౌలు శీల? ఇంత చక్కని పాటలు వాళ్ళు పాడుతూ ఉన్నారు, ఇంత చక్కని మాటలు వాళ్ళు దేవుని, ఇంత శ్రమల్లో కూడా వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారే అని ఆ కరుడు గట్టిన మనుషులు సైతము ఎక్కడికి పారిపోకుండా అక్కడే జైల్లోనే ఉండి మరి దేవుని యొక్క మాటలు, ఇంకా ఆయన ఏమన్నా చెప్తాడేమో, ఇంకా ఆయన ఏమన్నా మరి పాటలు పాడతాడేమో, ఇంకా వాళ్ళు ఏమన్నా మరి దేవుని యొక్క మాటలు మనం చెప్తారేమో, మనం విందాం. మరి జైలు గోడలు పడిపోయినా కూడా మనం ఎక్కడికి కూడా వెళ్ళొద్దు, వాళ్ళ దగ్గరే ఉందాం, వాళ్ళు చెప్పేటువంటి మాటలు మనం విందాము అనేటువంటి ఉద్దేశంతో ఆ యొక్క మరి జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడే, ఎవ్వరు కూడా అక్కడికి వెళ్లకుండా అక్కడే ఉన్నారు అని మనం చూస్తున్నాం ప్రియులా. ఇది సువార్తకు ఉన్నటువంటి ఆ యొక్క శక్తి, దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి శక్తి, దేవుని యొక్క మరి ఆ యొక్క బిడల దగ్గర ఉన్న వాళ్ళు మరి వారు ప్రార్థించినప్పుడు, వారు ఆరాధించినప్పుడు మరి వారి ఆరాధన ద్వారా జరిగినటువంటి శక్తి, ఇటువంటి శక్తి అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. వారు ఆ విధంగా మరి ఎప్పుడైతే వారు ఆరాధించారో, ఎప్పుడైతే వారు దేవుణ్ణి స్తుతించారో, ఆ కరుడు గట్టినటువంటి జైల్లో ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడే ఉండి దేవుని యొక్క మాటలు వింటా. జైలర్ వచ్చి అంటా ఉన్నాడు, ఇదిగో జైలన్నీ గోడలు పగిలిపోయినాయి, మరి వీళ్ళందరూ కూడా ఎంతో భయంకరమైనటువంటి దొంగలు, వీళ్ళంతా ఎంతో భయంకరమైనటువంటి హత్యలు చేసినటువంటి వారు, నరహంతకులు, మరి వ్యభిచారులు, మరి వీరందరూ కూడా ఎప్పుడు మాకు విడుదల వస్తుందా, మరి మేము పారిపోదామా అనేటువంటి వారు, మరి వీరందరూ కూడా పారిపోయి ఉంటారు. ఇదిగో ఇంకా నేను బతికి ఉపయోగం లేదు, ఇదంతా కూడా నేను రేపొద్దున నేను సమాధానం చెప్పలేను. మరి అధికారి వచ్చినప్పుడు నేను అతని ముందు నిలబడి నేను ఏమైంది అనేటువంటి విషయాన్ని నేను చెప్పలేను. నువ్వెందుకు సరిగా కాయలేకపోయావు అని ఒకవేళ అడిగితే నేను చెప్పలేను, కాబట్టి నేను ఇంకా మరణిస్తాను అని ఆ యొక్క జైలరు తన కత్తిని తీసుకొని తనే పొడుచుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు మరి పౌలు శీల వచ్చి చెప్తా ఉన్నారు, ఇదిగో జైలర్ అధికారి, నిన్ను నీవు హాని చేసుకోవడానికి వీలు లేదు, ఎందుకంటే మేమెవ్వరం కూడా ఎక్కడికి వెళ్ళలేదు, అందరం ఇక్కడే ఉన్నాము, నిన్ను నీవు హాని చేసుకోవద్దు. ఇదిగో సువార్తకు మరి ఉన్నటువంటి శక్తి ఏంటంటే ఈ యొక్క గొప్ప నరహంతకులను సైతం అది మార్చగలదు. గొప్ప మరి ఆ యొక్క కఠోరమైనటువంటి హృదయము కలిగినటువంటి వారిని కూడా వారిని మార్చగలదు. ఎంతో మరి భయంకరమైనటువంటి వారిని కూడా అది మార్చి అది మంచి మనుషులుగా అది చేయగలదు. కాబట్టి మేమెవ్వరం కూడా ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాము అంటే మరి ఆ యొక్క మరి ఇంకా జైలర్కి అర్థమైపోయింది. మరి ఆయన చెప్తా ఉన్నాడు కదా, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేం చెయ్యాలి అని అడుగుతా ఉన్నాడు. చూడండి ప్రియులారా, అలాగే ఎవరైతే నిన్ను హింస పెట్టారో, ఎవరైతే నిన్ను శ్రమ పెట్టారో, ఎవరైతే నిన్ను చెరసాల్లో ఉంచి నిన్ను ఆ యొక్క బంధకాల్లో ఉంచి నిన్ను బంధించారో వాళ్ళే నీ దగ్గరికి వచ్చి అడుగుతారు, నేను రక్షణ పొందడానికి నేనేమి చేయాలి నాకు చెప్పండి అని అడిగేటువంటి మరి ఆ యొక్క పరిస్థితి ఆ యొక్క నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు తీసుకురావాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఎవరైతే నిన్ను శ్రమ పెట్టారో, ఎవరైతే నిన్ను బంధకాల్లో ఉంచారో, ఎవరైతే నిన్ను మరి ఇబ్బందులకు గురి చేస్తారో మరి వారే మరి నేను రక్షణ ఎలా పొందుకోవాలి, నేను రక్షించబడడానికి నేనేం చెయ్యాలి, నేను కూడా రక్షించబడాలి అని అడిగేటువంటి విధంగా ప్రభు కార్యాలు చేయగలరు. అందుకని ఆయన చెప్తున్నాడు కదా, ఇదిగో యేసు క్రీస్తును నువ్వు జ్ఞాపకం చేసుకో, ఆయనను నీవు ఆ యొక్క ఎట్టి పరిస్థితుల్లోనైనా, నీకు శ్రమ ఉన్నా, మీరు కష్టం ఉన్నా, సంఖ్యలున్నా, బంధించబడిన మరి అన్ని పరిస్థితుల్లో కూడా నిన్ను ఒకవేళ వారు నేరస్తుడిగా వారు నిలవబెట్టినప్పటికీ కూడా నీవు చేయవలసినటువంటి పని ఏంటంటే ఆయనను జ్ఞాపకం చేసుకో. మరి దేవాది దేవుడు మరి మానవతారిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి ఆ యొక్క యేసయ్యను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీకు సంపూర్ణమైనటువంటి విడుదల, నీకు ఆ యొక్క నీ వేదనలో, నీ యొక్క ఇబ్బందులలో, నీ కష్టాల్లో నీకు మరి ఆయన గొప్ప విడుదల ఆయన అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నామండి. అందుకనే మరి ఈ యొక్క వాక్యమును మనము ఈ యొక్క ఆ యొక్క దేవుని సువార్త, దేవుని వాక్యము మరి ఆ యొక్క ఎవరైతే మరి నిన్ను శ్రమ పెట్టారో, ఎవరైతే నిన్ను ఇబ్బందులకు గురి చేస్తారో వారిని సైతము మార్పు చెంది ఆ రోజు ఆ జైలర్ యొక్క కుటుంబము మరి రక్షించబడింది. ఆయన మాత్రమే కాదు,
ఆయన కుటుంబానికి ఈ యొక్క పౌలు శీలలను తీసుకువెళ్ళాడు. ఇదిగో రక్షణ సువార్త మాకు కూడా చెప్పండి, ఇదిగో మా కుటుంబస్తులకు కూడా చెప్పండి, ఇదిగో నా భార్య, నా బిడ్డలు, నా బంధువులు, నా అన్న, నా తమ్ముడు, నా చెల్లి, నా అక్క, నా తల్లి, నా తండ్రి, మరి వీరందరూ కూడా మరి ఈరోజు మేము రక్షించబడాలనుకుంటున్నాం. మా కుటుంబం అంతా కూడా ఈరోజు యేసుకు సమర్పించుకుంటాం. ఎందుకంటే మా కళ్ళారా మేము చూసాం, మా కళ్ళారా మేము దేవుని అద్భుతాన్ని మేము చూసాం. ఇదిగో ఇంకా ఈరోజు నేను మరణించాలి, ఈరోజు నేను నా పని అయిపోయింది, నా ఉద్యోగం పోయింది అనుకున్నాను, కానీ దేవుడు మరి మీ ద్వారా నా ఉద్యోగాన్ని నిలబెట్టాడు. అంత మాత్రమే కాకుండా నిత్యము ఆయనతో ఉండేటువంటి భాగ్యాన్ని, నిత్య జీవాన్ని నేను పొందుకునేటువంటి భాగ్యాన్ని నాకు ఈరోజు ఆయన అనుగ్రహించాడు. రక్షణ భాగ్యాన్ని, నిత్య జీవాన్ని ఆయన నాకు అనుగ్రహించాడని ఆ యొక్క జైలరు, ఆ కుటుంబము మరి ఎంతగానో దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఒకవేళ నువ్వు బంధకాల్లో ఉన్నావా, ఒకవేళ నువ్వు సంఖ్యల్లో ఉన్నావా, ఒకవేళ ఆయన పని నిమిత్తం నువ్వు శ్రమ పడుతూ ఉన్నావా, అయితే నువ్వు బాధపడద్దు. ఆయన శ్రమ పడేటువంటి వారిని మరి నీవు పొందుకున్నటువంటి శ్రమల ద్వారా, నీవు పొందుకున్నటువంటి బంధకాల ద్వారా గొప్ప మేలు, అనేక మందికి గొప్ప ఆశీర్వాదము, అనేక మంది జీవితాల్లో గొప్ప రక్షణ ప్రణాళిక మరి పొందుకొనడానికి నీ ద్వారా ఆయన నిన్ను ఏర్పాటు చేసుకొని ఆయన నీ ద్వారా ఒక మరి గొప్ప రక్షణ, వారు మరి దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలు మరి ఆ యొక్క అనేక మంది మరి ఉన్నారు. మరి వారందరినీ కూడా నీవు రక్షించేటువంటి కృప నీకు అనుగ్రహిస్తాడు. నీ ద్వారా వారిని దేవుని వైపు నడిపించాలని, నీ ద్వారా వారిని దేవుని వైపున ఆ యొక్క దేవుని రక్షణలోనికి నడిపించాలని ఆనాడు పౌలు శీలలు జైలుకి వెళ్ళి ఆ రాత్రంతా కొట్టబడ్డారంటే ఆనాడు ఎందుచేత వాళ్ళు వెళ్ళారో ఒకవేళ వాళ్ళకి తెలియలేదు, కానీ వాళ్ళు ఆ జైలరు కుటుంబాన్ని రక్షించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆ జైల్లో ఉన్నటువంటి హంతకులందరినీ కూడా రక్షించుకోవాలని, వారిని మంచి వ్యక్తులుగా మార్చి ఆయన వారందరికీ కూడా పాపాలు క్షమించి రక్షణ అనుగ్రహించి వారందరికీ కూడా గొప్ప విడుదల, రక్షణ, నిత్య జీవము అనుగ్రహించాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టే ఆనాడు ఒకవేళ పౌలు శీల ఒకవేళ జైలుకి వెళ్ళారేమో అని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ నీవు శ్రమ పడుతున్నావేమో, నీవు కూడా అటువంటి పరిస్థితుల్లో నీవు కూడా నీ గ్రామంలో నీవు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వచ్చాళ్లే, ఆ యొక్క మతాలు మార్చేవాడు వచ్చాళ్లే అని ఒకవేళ నిన్ను చూసి ఒకవేళ ప్రజలన్నీ గేలిగా మాట్లాడుతూ ఉన్నారేమో, మరి ఒకవేళ నువ్వు బాధపడకు. ఎవరైతే ఆ మాటలు అంటూ ఉన్నారో ఆ వ్యక్తులే రేపటి దినంలో రక్షించబడి, వాళ్లే రేపొద్దున రక్షించబడి వారు దేవుని బిడ్డలుగా మార్చబడి దేవుని కొరకు దేవుని యొక్క రక్షణను వారు పొందుకొని దేవుని యొక్క విడుదలను వారు అనుభవించి వారి కుటుంబాలే రేపొద్దున ఆ గ్రామంలోనే కాదు అనేక గ్రామాలకు వాళ్లే సువార్తను ప్రకటించేవారిగా ఒకవేళ నిన్ను వాడుకోవాలని ప్రభు ఇష్టపడుతున్న ద్వారా మరి ఒకవేళ నిన్ను అటువంటి శ్రమల గుండా నిన్ను అటువంటి అవమానకరమైనటువంటి మాటల గుండా మరి ఒకవేళ తీసుకుని వెళ్తున్నాడు, అయినా కూడా పర్వాలేదు. మరి ఆనాడు పౌలు శీల ఎలాగైతే శ్రమల్లో ఆనందించారో, శ్రమల్లో స్తుతించారో, శ్రమల్లో దేవుని మరి ఘనపరిచారో, అదేవిధంగా నీవు దేవుని మహింపరిచినప్పుడు, దేవుని ఆరాధించినప్పుడు గొప్ప గొప్ప సంఖ్యలు మరి విడిపోతాయి, బంధకాలు తెగిపోతాయి. మరి ఆ జైలు గోడలు సైతము కూలిపోయి జైలు అధికారి సైతము రక్షణ పొంది, ఆ జైలు అధికారి మాత్రమే కాదు, జైలు అధికారి కుటుంబము కూడా రక్షింపబడి దేవుని కొరకు సాక్షిగా మరి ఉండేటువంటి గొప్ప కృపను ప్రభు నీకు నాకు మనందరికీ కూడా అనుగ్రహించాలని ఆయన కోరుకుంటాను. ఎందుకంటే మరి దేవుని వాక్యము ప్రకటించేటువంటి నిన్ను నన్ను ఒకవేళ బంధించవచ్చు, కానీ దేవుని వాక్యాన్ని బంధించడము, దేవుని యొక్క మరి ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభు ఆ యొక్క ఈ ప్రేమను మరి తెలియపరిచేటువంటి ఆ కార్యాన్ని బంధించడం అనేటువంటిది ఎవరి తరము కాదండి. మరి అది బంధించబడి ఉంటే మరి ఈరోజు నీ వరకు నా వరకు కూడా అది వచ్చేది కాదు. ఎందుకంటే అది అంత సంపూర్ణ స్వాతంత్రము కలిగి ఉన్నది. కాబట్టి ఒకవేళ దేవుని వాక్యము మరి ఆ యొక్క నశించుచున్నటువంటి వారికి వెర్రితనంగా ఉందంట, మరి రక్షించబడుతున్నటువంటి వారికి అది దేవుని శక్తిగా ఉందంట. మరి అనేక మంది దేవుని వాక్యాన్ని రకరకాలుగా మరి నశించిపోయేటువంటి వాళ్ళు హేళనగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నశించిపోయేటువంటి వాళ్ళకి మరి దేవుని గురించినటువంటి విషయాలు వారికి ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అది వెటకారంగా ఉంటుంది, మరి ఏదో వెకిలిగా వాళ్ళకు ఉంటుంది.
మరి అందుచేతే మరి రక్షించబడుతున్నటువంటి వారికైతే అది దేవుని శక్తి. ఆ రక్షించబడేటువంటి వారిని, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని, వారికి దేవుని శక్తిగా ఉండేటువంటి విధంగా ఈ కార్యాలు చేయబడతా ఉన్నారు. ఆనాడు జైల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఆనాడు ఆ జైలు అధికారి యొక్క కుటుంబాన్ని, అతని యొక్క ప్రతి సమస్త ఆ యొక్క ఇంట్లో పనిచేసేటువంటి వారందరినీ కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టే మరి దేవుని యొక్క ఏర్పాట్లో వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వారందరూ రక్షించబడాలి, పరలోకం రావాలి, మరి నాకు సాక్షులుగా ఈ లోకంలో జీవించాలని దేవుడు కోరిక కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆనాడు దేవుడు యొక్క మరి సువార్త వారికి ప్రకటించబడింది, వారి కుటుంబం రక్షించబడింది. అలాగే జైల్లో ఉన్నటువంటి కరుడు గట్టినటువంటి నరహంతకులు, దొంగలు, ఆ యొక్క వ్యభిచారులు, మరి ఎంతో క్రూరమైనటువంటి వారు సైతము ఆ రాత్రి పౌలు శీలల ద్వారా వారు రక్షించబడి నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకుని వారు తమ జీవితాలు మార్చుకున్నారు. ప్రియులారా, మరి అలాగే మరి నీ ద్వారా నా ద్వారా మరి అనేక మంది కరుడు గట్టినటువంటి నరహంతకులను ఆయన మార్చాలని ఇష్టపడతా ఉన్నాడు. అనేక మంది దొంగలు మరి నీ ద్వారా ఆయన మార్పు చెందాలనేటువంటిది సంకల్పాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఆనాడు పౌలు శీలను ఏ విధంగా వాడుకున్నాడో ఈనాడు నిన్ను కూడా వాడుకుని అనేక మంది కఠినస్తులను మరి దేవుని వైపు నడిపించేటువంటి బాధ్యత నీ మీద పెట్టి నిన్ను అనేక ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నీవు ఆయన కొరకు సాక్షిగా నీవు జీవిస్తావా? నీవు ఆయన కొరకు కార్యాలు చేయడానికి నీవు సిద్ధపడతావా? మరి నీవు ప్రభువుని అడుగు, ప్రభా నన్ను పౌలు శీలను వాడుకున్నట్టు వాడుకో ప్రభువా. ఆనాడు మరి పౌలు భక్తుడిని ఆ చెరసాల్లో ఉన్నప్పుడు ఎలాగైతే ఆయన బంధకాల్లో ఉన్నప్పటికీ కూడా, సువార్త నిమిత్తం సంఖ్యలతో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎలాగైతే తిమోతిని ప్రోత్సహించడానికి, అనేక మంది తిమోతిలను లేవనెత్తడానికి మరి నీవు ఎలాగైతే వాడుకున్నావో, అలాగే నేను శ్రమల్లో ఉన్న, బంధకాల్లో ఉన్న, సంఖ్యల్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న నన్ను కూడా వాడుకో ప్రభువా అని నీవు ప్రభువును ప్రార్థన చేసినట్లయితే ప్రభు నిన్ను కూడా నీ శ్రమల్లో, నీ బంధకాల్లో, నీ సంఖ్యలలో, నీ ఇబ్బందుల్లో కూడా మరి ఒక నేరస్తుడిగా నీవు నిలబడినప్పటికీ, ఆ సువార్త నిమిత్తము ఒక తప్పు చేసినటువంటి వాడిగా, ఒక నేరస్తుడిగా నీవు ఒకవేళ నిలబడినప్పటికీ కూడా నిన్ను కూడా ఒక బలమైనటువంటి రీతిలో ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు అండి. దేవుడి మాటలు మరి మనందరికీ మరి ఎంతో ఆశీర్వాదకరంగా ఆయన దీవించి మరి నడిపించాలని మనం చూస్తాం. మరి ప్రార్థన చేస్తున్నామండి. మరి ఆ తర్వాత ఒక చిన్న మాట మనం చదువుకుని మనం ముగించుకుందాం. మరి అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను అని మనం చూస్తున్నాం. ఇక్కడ మరి శ్రమ పడడము, ఆ యొక్క సంఖ్యలతో ఉండడము, మరి ఆ యొక్క బంధించబడి ఉండడము, మరి అనేక అవమానములు, అనేక నిందలు, మరి ఎంతో మరి వేదన, మరి ఇవన్నీ కూడా నేను పొందుతూ ఉన్నప్పటికీ కూడా నేను ఇవన్నీ కూడా ఎందుకు ఓర్చుకుంటున్నాను, ఎందుకు నాకు ఇంత ఓర్పు, ఎందుకు నాకు ఇంత సహనము నేను కలిగి ఉన్నాను, ఎందుకు ఇన్ని దెబ్బలు నేను పొందినప్పటికీ కూడా నేను పాటలు పాడేటువంటి అనుభవంలో నేనున్నాను, ఆయన ఆరాధించేటువంటి అనుభవంలో ఉన్నాను, ఎందుకు వీటన్నిటిని కూడా ఓర్చుకుంటా, ఓ పక్క నుంచి రక్తాలు కారిపోతూ ఉన్నాయి, ఒక పక్క నుంచి ఒళ్ళంతా కూడా చీల్చబడి ఉంది, ఓ పక్క నుంచి కూడా ఒళ్ళంతా గాయాలైన ఎలాగ నేను ఈ విధంగా ఆరాధన చేయగలుగుతున్నాను, ఎలాగ వీటన్నిటిని కూడా నేను సహించగలుగుతున్నాను అంటే నేను ఇంకా అనేక మంది రక్షించబడవలసిన వారు ఉన్నారు, ఇంకా అనేక మంది దేవుని తెలుసుకోవలసిన వారు ఉన్నారు, ఇంకా అనేక మంది ఏర్పరచబడినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇంకా అనేక మంది ప్రభు యొక్క రక్షణను తెలుసుకోవలసినటువంటి వారు ఉన్నారు, ఇంకా అనేక మంది నరకం నుంచి తప్పించబడవలసినటువంటి వారు ఉన్నారు, ఇంకా అనేక మంది దేవుని సువార్తను వినవలసినటువంటి వారు ఉన్నారు, ఇంకా అనేక మంది దేవుని రక్షణ ప్రణాళికలోకి చేర్చబడవలసినటువంటి వారుగా ఉన్నారు. ఆయన మరి అటువంటి వారి కొరకు నేను ఈ లోకంలో ఈ శ్రమలన్నింటినీ కూడా నేను ఓర్చుకుంటా ఉన్నాను అని ఆయన తెలియజేస్తూ, మరి నీవు పొందుకునే శ్రమలను నీవు ఓర్చుకునేటువంటి వాడుగా నీవు ఉన్నావా? నీవు పొందుకునేటువంటి శ్రమలను, మరి నీవు పొందుకునేటువంటి బంధకాలను బట్టి, నీవు పొందుకునేటువంటి ఇబ్బందులను బట్టి నీవు ఓర్చుకునేటువంటి వాడుగా ఉన్నావా? లేదంటే మరి పౌలు భక్తుడు మరి ఆనాడు ఓర్చుకుని మరి ఆయన మరి ఆ కార్యాలు చేయకపోతే, ప్రభు కొరకు హింసలు, మరి ప్రభు కొరకు నిందలు, ప్రభు కొరకు అవమానాలు, ప్రభు కొరకు చెరసాల, ప్రభు కొరకు శ్రమలు అనుభవించి ఉండకపోతే ఆ రక్షణ
పొందవలసినటువంటి ఆ ప్రణాళికలో పొందవలసినటువంటి ఒకవేళ వారు పొందలేకపోయేవారేమో ఆయన ఓర్చుకున్నాడు కాబట్టే అనేక మంది రక్షణ పొందేటువంటి వారుగా వారు మార్చబడ్డారు. అనేక మంది యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకునిగా వారు పొందుకోగలిగారు. మరి ఆయన ఆనాడు పౌలు భక్తుడు ఆనాడు ఓర్చుకున్నాడు కాబట్టే అనేక మంది దేవుణ్ణి తమ సొంత రక్షకునిగా వారు పొందుకున్నారు. అనేక మంది రక్షణ భాగ్యాన్ని పొందుకున్నారు. అనేక మంది దేవుని గురించినటువంటి విషయాలను వారు వినగలిగారు. మరి ఆయన మరి ఆ ఓర్పు సహనము మరి నీలో నాలో ఉండాలని, మరి ఆ ఓర్పు సహనము మనం కలిగి ఉండడం ద్వారా ఆ ఓర్పే ఈ సువార్తను అనేక ప్రాంతాలకు తీసుకుని వెళ్ళేదిగా, అనేక ప్రజలకు ఈ సువార్త మరి చేరవేసేటువంటిదిగా మరి నన్ను ప్రభు వాడుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకనే మరి ఆయన చెప్తా ఉన్నాడు కదా, ఆయన జీవిత అనుభవంలో నుంచి ఇదిగో నేను ఈ యొక్క మరి నా ఆ యొక్క అనేక మంది ఏర్పరచబడినటువంటి వారు నిత్య మహిమతో కూడా మరి వారు నింపబడాలి. ఏర్పరచబడినటువంటి వారు నిత్యము ఆయనతో నిత్య జీవములో వాళ్ళు పాలు పంపులు పొందాలి. నిత్య జీవములో వాళ్ళతో మరి యేసుక్రీస్తు ప్రభుతో వాళ్ళు ఉండేటువంటి భాగ్యాన్ని వాళ్ళు పొందుకోవాలి. ఒకవేళ ఈ లోకంలో నన్ను వాళ్ళు అవమానించి ఉండొచ్చు, ఒకవేళ నన్ను ఈ లోకంలో వాళ్ళు శ్రమ పట్టి ఉండొచ్చు, ఒకవేళ ఈ లోకంలో నన్ను వాళ్ళు మరి హింసించి ఉండొచ్చు, ఒకవేళ నన్ను చెరసాల్లో వేసి నన్ను ఎంతగానో బంధించి ఉండొచ్చు, కానీ మరి మరి నన్ను ఎంతగానో బాధించి కూడా ఉండవచ్చు. అయితే మరి వారందరూ అటువంటి నన్ను హింసించిన వారు, దూషించిన వారు, బాధించిన వారు సైతము నిత్య జీవములో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుతో ఉండాలని నేను కోరిక కలిగి ఉన్నాను. కాబట్టి ఇంత శ్రమలు కలిగిన నేను ఓర్పు కలిగి నేను దేవుని కొరకు సాక్షిగా నేను ఉంటా ఉన్నాను అని చెప్తా ఉన్నారు. మరి ఆ ఓర్పు ఈరోజు ప్రభు మన జీవితంలో కూడా మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. మరి అదే ఓర్పు మరి నీవు కలిగి ఉన్నట్లయితే అనేక మంది నీ గ్రామంలో, అనేక మంది నీ బంధువుల్లో, అనేక మంది మీ యొక్క ఇరుగు పొరుగు వారిని నీవు దేవుని కొరకు సంపాదించుకోగలవు. దేవుని నిత్య జీవంలో వారు కూడా వారసులు అయ్యేటువంటి విధంగా మరి నీవు ఎలాగైతే ఆ ధన్యతను నీవు పొందుకున్నావో, ఆ రక్షణ భాగ్యాన్ని నువ్వు పొందుకొని నిత్య జీవం అనేటువంటి ఆ యొక్క నిశ్చయతను నువ్వు పొందుకున్నావో, అదే నిశ్చయతను నిత్య జీవాన్ని వారందరికీ కూడా అనుగ్రహించేటువంటి విధంగా నీవు మరి చేయగలవు. ఎప్పుడంటే నీవు కూడా పౌలు భక్తుని వలె ఆ యొక్క శ్రమల్లో, ఇబ్బందుల్లో, బంధకాల్లో, ఆ యొక్క ఆకలి దప్పులలో కూడా ఓర్పు కలిగి ప్రభు యొక్క పరిచర్యను జరిగించినప్పుడు, ఓర్పుతో నీవు దేవుని యొక్క సేవా పరిచర్యను చేసినప్పుడు, మరి ఒకవేళ మరి ఆపేసే ఇది చేయడానికి వీల్లేదు అని అన్నప్పుడు మరి నీవు ఒకవేళ దాన్ని ఆపు చేయవలసి వచ్చిన, మరి ఒకవేళ ఆపు చేయవలసి వస్తే నీకెంతో ఓర్పు అవసరమై ఉంటుంది. నువ్వు వాళ్ళతో దెబ్బలాటకు వెళ్ళకూడదు. మరి నీవు వాళ్ళని మరి ఇదిగో మరి ఎందుకు వీళ్ళు నేను చేసేది మంచి పనే కదా, వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటని నీ కోపం రావచ్చు. నీ కోపం రావడానికి వీల్లేదు. నువ్వు ఏం చేయాలంటే ఓర్పుతో, సహనముతో, ప్రేమతో నింపబడి దేవుని యొక్క కార్యాలు చేయాలి. ఆ యొక్క పౌలు భక్తుడు మరి ఎప్పుడు కూడా వారిని దూషించినట్టు కానీ, వారిని ఎదిరించినట్టు కానీ, ఆ జైల్లో నన్ను ఎందుకు పెట్టారు, నేను అన్యాయంగా నన్ను ఎందుకు ఇక్కడ ఉంచారని కానీ అడిగినట్లుగా ఎప్పుడు కూడా లేదండి. ఎంతో ఓర్పుతో, సహనంతో దేవుని కొరకు శ్రమలు అనుభవించడము ఒక గొప్ప భాగ్యమని నేను ఎంచుకుంటూ ఉన్నాను అని ఆ దైవ సేవకుడు మరి దేవుని కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా కార్యాలు చేశాడు కాబట్టే ఈనాడు మరి గొప్ప మరి ఆ యొక్క అనేక మందికి, అనేక దేశాల్లో మరి పౌలు భక్తుని ద్వారా అనేక సంఘాలు, మరి ఎఫెస్సి సంఘము, ఫిలిప్పి సంఘము, మరి తెస్సలోనిక సంఘము, మరి ఈ విధంగా 7 సంఘాల్లో మరి దేవుని సువార్త ప్రకటించబడింది. మరి ఆ యొక్క ఫిలిప్పి మరి సంఘము మరి ఇవన్నీ కూడా మరి ఆ యొక్క తుయతైర మరి వీటన్నిటిలో కూడా సువార్త ప్రకటించబడిందంటే దానికి కారణం ఎవరండి? పౌలు భక్తుని యొక్క ఓర్పు, పౌలు భక్తుని యొక్క పరిచర్య, పౌలు భక్తుని యొక్క సహనము. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఏదో ఒక ప్రాంతంలో లేదండి. భారతదేశంలో మనం ఉన్నాము, భారతదేశంలో మన ప్రక్కన తెలంగాణ ఉంది, లేకపోతే ఇటు ప్రక్కన మరి ఒరిస్సా ఉంది, ఇటు ప్రక్కన ఛత్తీస్గఢ్ ఉంది, అటు ప్రక్కన తమిళనాడు ఉంది. ఈ విధంగా మనము ఆ విధంగా 4 ప్రక్కల మరి 4 రాష్ట్రాల్లో పరిచర్య చేసినట్లుగా కాదండి పౌలు భక్తుని పరిచర్య. మరి ఒక్కొక్క దేశము, మరి ఎఫెస్సి సంఘం అంటే ఒక దేశంలో ఉంది, ఫిలిప్పి సంఘం అంటే ఒక దేశంలో ఉంది, మరి ఈ విధంగా తుయతైర సంఘము, మరి లవదీకియా సంఘము, మరి ఈ విధంగా సంఘాలన్నీ కూడా దేశాల్లో
మరి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇది ఆయన పరిచర్య మరి ఫలాలు మరి ఎక్కడ చూడగలిగాడంటే ఆయన రాసిన పత్రికల ద్వారా, ఆయన జీవిత సాక్ష్యం ద్వారా, ఆయన ఓర్పు సహనము ఆయన కలిగి ఉన్న దాన్ని బట్టి అనేక దేశాలకు ఆయన ఆశీర్వాదకరంగా మారాడు. మరి అనేక దేశాలు మరి ఇప్పుడు దేవుని ప్రేమను వారు తెలుసుకొని దేవుని కొరకు బలమైన సాక్షులుగా ఎన్నో శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా మరి వారు ఇంకా కూడా బలముగా ప్రభు కొరకు నిలబడ్డారంటే మరి దానికి కారణం ఏంటంటే ఆనాడు పౌలు భక్తుడు చేసినటువంటి పరిచర్య, పౌలు భక్తుడు చూపించినటువంటి మాదిరి, పౌలు భక్తుడు చూపించినటువంటి క్రీస్తును పోలి నడుచుకునేటువంటి విధంగా ఆయన జీవితంలో ఆయన ఏ విధంగా అయితే మాదిరి చూపించాడో ఆ మాదిరిని బట్టి ఈనాడు మరి చైనా దేశంలోకి మనం వెళ్ళినప్పుడు, చైనాలో ఫిలిపియన్ దేశానికి మనం ఫిలిపియన్ అనేటువంటి ప్రాంతానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించడానికి, క్రీస్తు కొరకు జైల్లో పెట్టబడడానికి, క్రీస్తు కొరకు అనేక సువార్త నిమిత్తం అనేక రీతులుగా వాళ్ళు ఇబ్బందులు పడడానికి ఈనాడు వారు సిద్ధపడుతూ ఉన్నారంటే ఆ సువార్త మరి వారు తెలుసుకున్నారు కాబట్టి, సువార్త కొరకు శ్రమలు అనుభవించిన సువార్త కొరకు సాక్షిగా మనం నిలబడాలని వారు తెలుసుకున్నారు కాబట్టి మరి వారు ఓర్పు కలిగి సహనం కలిగి ఈ దినాల్లో కూడా వారు పరిచర్య చేయగలుగుతున్నారు. అనేక మందిని మరి వారు దేవుని వైపు నడిపించగలుగుతూ ఉన్నారు. మరి అలాగే నీవు చూపించేటువంటి ఈరోజు ఓర్పు, నీ సహనము, నీ యొక్క సమర్పణ ఏదైతే ఉందో దాని ద్వారా మరి దేవుడు నీ గ్రామాల్లో, నీ పట్టణాల్లో, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లో, నీ దేశంలో ఒక గొప్ప రక్షణ, గొప్ప విడుదల, అనేక మంది ఏర్పరచబడినటువంటి వారు నిత్య మహిమకు వారు పాత్రులుగా యేసు ప్రభు యొక్క రక్షణ పొందుకొని నిత్య జీవానికి వారసులుగా వారిని తీర్చిదిద్దడానికి పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ విధంగా ఆ యొక్క యేసు క్రీస్తును పోలి మరి నేను నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నాడని పౌలు భక్తుడు సెలవిచ్చిన అదే రీతిగా మనం కూడా క్రీస్తును పోలి ఆయన శిష్యులుగా ఈ లోకంలో ముందుకు సాగిపోతూ మరి అనేక మందిని ప్రోత్సహించేటువంటి వారుగా, అనేక మందికి మాదిరికరంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా. కన్నులు నీతిమంతుని చూచుచున్నవి, నీ చెవులు మొరలను వినుచున్నవి. కన్నులు నీతిమంతుని చూచుచున్నవి, నీ చెవులు మొరలను వినుచున్నవి. శ్రమలన్నిటి నుండి విడిపించును, శ్రమలన్నిటి నుండి విడిపించును. అంతము వరకు నడిపించును, అంతము వరకు నడిపించును. అవమానమందను నేను, అబ్బానే నీ బిడ్డను, అబ్బానే నీ బిడ్డను. ఎన్నడూను అవమానమందను నేను, నీ వైపే చూచితిని, నీ వెలుగు పొందితిని, నీ వైపే చూచితిని, నీ వెలుగు పొందితిని. అవమానమందను నేను, అబ్బానే నీ బిడ్డను, అబ్బానే నీ బిడ్డను. సన్నుతింతు స్తుతింతు ఎల్లప్పుడూ, స్తోత్రగీతం నాలుకపై. సన్నుతించి స్తుతింతు ఎల్లప్పుడూ, స్తోత్రగీతం నాలుకపై. ఎల్లవేళలో యెహోవాను బట్టి,
ఎల్లవేళలో యెహోవాను బట్టి అతిశయింతును సంతోషింతును, అతిశయింతును సంతోషింతును. అవమాన మందను నేను అబ్బానే నీ బిడ్డను, అబ్బానే నీ బిడ్డను. ఎన్నడూను అవమానమందను నేను, అబ్బానే నీ బిడ్డను. హల్లెలూయా. ఆయన బిడ్డలుగా, ఆయన శిష్యులుగా, ఆయన మరి కుమారులుగా, కుమార్తెలుగా ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని హింసలు మనం ఎదురవలసి వచ్చినా కూడా మరి మనకు ఆయన మనల్ని అవమానపరచినటువంటి దేవుడు, మనల్ని విడువని దేవుడు, మనం పొందినటువంటి అవమానానికి రెట్టింపు ఘనత ఆయన మనకు అనుగ్రహించేటువంటి దేవుడు, మన నిందకు ప్రతిగా పూదండను ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు, మన యొక్క కన్నీటిను మరి ఆయన నాట్యముగా మార్చేటువంటి దేవుడు. కాబట్టి మనము అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మరి ఆ యొక్క పరలోకాన్ని విడిచిపెట్టి మానవునిగా ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణాన్నే అర్పించి మరి సమస్తాన్ని మనకు అనుగ్రహించాలని ఇష్టపడినటువంటి ఆ దేవుని ఈరోజు మనం దేవునిగా కలిగి ఉన్నాం. ఆ విధంగా ఏ విధంగా అయితే మరి భక్తులు ఓర్పుతో, సహనంతో వారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మరి సువార్త కొరకు వారు నిలబడ్డారో, అలాగే నిజమైన శిష్యులుగా మనము ఈ లోకంలో పిలువబడినటువంటి మనం కూడా అనేక శ్రమలు ఓర్చుకొని అనేక పరిస్థితులను మరి మనము పొంది మరి విపత్తుకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మరి మనము దేవుని యొక్క కార్యాలు చేసేటువంటి విషయంలో ముందుకు సాగిపోయేవారుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వాక్యం విన్నటువంటి మీరందరూ కూడా మరి దేవుని యొక్క మరి బిడలుగా దేవుని యొక్క ప్రణాళికలో మరి మనందరం కూడా మనం ఉన్నాము. ఇంకా అనేక మంది నశించిపోయేటువంటి వారిని, ఇంకా అనేక మంది దేవుని ఎరగినటువంటి వారిని, ఇంకా అనేక మంది ఏర్పరచబడినటువంటి వారిని దేవుని వైపు నడిపించడానికి మనము ఆ యొక్క శ్రమలను, ఇబ్బందులను, కష్టాలను వాటన్నిటినీ కూడా మనం ప్రక్కన పెట్టి మరి దేవుని కొరకు మనం సాక్షులుగా మనం ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ఈ సమయంలో మనము ఈ కూడికను మనం ముగించుకుందామండి. మన మధ్యలో ఉన్నటువంటి అభిరాజ్ అయ్య గారు ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ఈ కూడికను మనం ముగించుకుందాం. అభిరాజ్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవానైనా గడిచిన దినము, గడిచిన రాత్రి కాచి కాపాడి మమ్మల్ని సహించలేకపోతే మరొకసారి నీ పాదశాన్ని చేరి నా ప్రభా నీ ప్రియ దాసుని ద్వారా నా ప్రభా ఇదిగో నాయన ఎత్తబడిన వాక్యాన్ని నెవరలో భద్రపరచుకుంటాక నెవర వేసుకుంటాక సహాయం చేయ ప్రభు. దేవా ఇదిగో నాయన మరి ప్రభా నీ యొక్క సేవకులు నా ప్రభా నేను ప్రార్థిస్తూ ఘనపరుస్తుండగా అదిగో పరిచయాలు, శాస్త్రులు, అధికారులు వచ్చినైనా చెరసాల్లో వేసినప్పటికీ కూడా నా ప్రభు నువ్వు తోడుగా ఉన్నావని భయపడకుండా నాయనా దేవారాత్రులు ధ్యానించారు నాయనా. నా ప్రభు నీకు వందనాలు, స్తుతులయ్యా. దేవాటి రీతిగా మేము కూడా ఇదిగోనైనా నిన్ను ఎడవగడబాయిగా నిచ్చు ప్రార్థిస్తూ కనపరుస్తూ ఇదిగోన దుష్టులు మరి దుర్మార్గులు వచ్చినప్పటికి కూడా నాయన వారికి జడవకుండా నేను ఎదురు తిరగకుండా నా ప్రభు సమాధానంగా మేము ప్రార్థించుకుని ముందుకు సాగిపోయే యోగ్యత కలగజేయ ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఇదిగో నేను మరి ఉదయకాలంలో చెప్పిన వాక్యాన్ని మేము ఎవరు వేసుకుంటానికి మా సంఘాలు చెప్పడానికి కూడా సహాయం చేసి నడిపించిన ఆయన చేరు వచ్చిన సేవకుల్ని వారి కుటుంబాల సంఘాలను దీవించి ఆశ్రయించి బలపరిచిన గడిచిన దినాన్ని మేము అందరం సన్నిధి చేరి ప్రార్థించి, శుద్ధించి, గణపరిచి, ఆరాధించి, మయంపరిచి ఈ శరీరం తినడానికి రక్తం తాగి యోగ్యత కూడా కలగజేసి ప్రతి సంఘాన్ని దీవించిన దేవా, ప్రతి సంఘ కుటుంబాన్ని నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించిన దేవా నీకే వందనాలు ప్రభా. ఇగో ఇది దినం మొదలుకొని ఈ వారం అంతా కూడా మళ్ళీ మేము జూమ్ మీటింగ్లో పాల్గొనిన ప్రభా ఈ దాసుల ద్వారా మేము పొందుకున్న వాక్యం వినగలగడానికి మా సంఘాలు చెప్పడానికి
మరి దాన్ని నెవరు వేసుకుంటా కూడా సహాయం చేయండి. నీ దాచుడు మరి చార్లీ సంఘాన్ని దీవించాలని ఆశ్రయించి ఆయన కుటుంబాన్ని పరిచయాన్ని దీవించి ఆశ్రయం చేయం. అలాగే ఇదిగోనైనా అమెరికా నుంచి ఒక వాక్యం అందిస్తున్నా ఇదిగోనైనా శివనయ్య గారిని వారి కుటుంబాన్ని పరిచయాన్ని దీవించిన ఆరోగ్యం స్వస్థపరిచే యాండీ గారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించి బలపరిచినైనా దేవా ఇదిగోనైనా మరి జూమ్ మీటింగ్లో ఉన్న ప్రభా నా ప్రభా సేవకుల్ని వారి కుటుంబాలు మరొకసారి జ్ఞాపకం చేసుకుని బలపరిచినైనా యెహోవా నీకు వందనాలు, యేసు రాజ్యానికి స్తోత్రములో చేసిన కార్యాలను బట్టి నీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నిత్యముని అనుదినంలో మమ్మల్ని రెక్కల చాటున దాచి కాపాడి నడిపిస్తావని, అనారోగ్య బిడ్డలు హాస్పిటల్ రోగులు స్వస్థపరిచి లేవనిస్తావని, చిన్న బిడ్డలందరూ కూడా తిరిగి స్కూల్స్ కాలేజీకి వెళ్తున్న వారికి కావాలని అక్కడ తీరుస్తున్నావని దేవ ఇదిగోనైనా మరి మాలో సేవకులు అనేక మంది ఇదిగోనైనా మరి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ ప్రభా, రూర్కెలా నాయనా నా ప్రభా, ఒరిస్సా, బీహార్ మరి నా ప్రభా, గుజరాత్ అనేక రాష్ట్రాల్లో ఇదిగో నీ సేవకులందరూ నా ప్రభా మరి సేవ చేస్తూ ఉన్నారు. అనేక మంది ఇదిగో చిన్నపిల్లల హాస్టల్ నడిపిస్తూ ఉన్నారు దేవా. వారందరికీ కూడా ఇదిగోనైనా నీ దాసులు మరి ఆ యొక్క చార్లీ సన్ గారి ద్వారా శివనగయ్య గారు చేస్తున్న సహాయాన్ని బట్టి నీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులయ్యా. ఇంకే సంఘంలో ఏ కొరతలు ఉన్నాయో ఏ అక్కర్లు ఉన్నాయో అవి అంచెలంచెలుగా తీర్చడానికి కూడా సహాయం చేసి నడిపించు ప్రభా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నా ప్రభా ఈ దినమంతలతో ఉండేటువంటి కాచి కాపాడతావని తిరిగి మళ్ళీ రేపు నాయన ప్రతి సన్నిధిలో మేము నీ యొక్క మరి జూమ్ మీటింగ్లో చేరి ప్రార్థిస్తాకి వాక్యం వినడానికి కూడా సహాయం చేసి నడిపించినట్లుగా ఈ దిన కాలం అంతా తోడేటువంటి కాపాడతావని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిక్కిలి అడిగి బ్రతిమాలు వేడుకొని ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు తన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహాస్యము సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ సకల పరిస్థితులకు కూడి వచ్చిన నీ సేవకులైన మాకు మా కుటుంబాలకు సంఘాలకి వాక్యం అందించిన దాని యొక్క దాసుల కుటుంబానికి ఇగో అమెరికాలో ఉన్న ప్రభు శివనయ్య గారికి, యాండీ గారికి వారి కుటుంబాల సంఘాలకి మరి ఇగో నేను మరి చేరు వచ్చిన సేవకులకి రాలేని వారికి కూడా సమాధానంగా కాచి కాపాడి నడిపించును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు అయ్యగారు, అందరికి వందనాలు. మరి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చిన అభిరాజ్ గారికి వందనాలండి. అలాగే మరి దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మనోరాజు గారికి వందనాలు, అలాగే బాబు మరి ప్రశాంత్ బాబుకి వందనాలు, జేమ్స్ గారికి వందనాలు, అలాగే పుణ్యవతి గారికి వందనాలు, అలాగే చేరు వచ్చిన దైవ సేవకులందరూ కూడా మనోహరయ్య గారికి వందనాలు. మరి అలాగే దైవ సేవకులందరూ కూడా మరి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరలా రేపు రాత్రి మరి 6 గంటలకు జరిగేటువంటి మరొక మరి కార్యక్రమంలో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ తోడేయండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.